తులసికి శ్రీహరి వరాలు. కళ్యాణి, నా కోసమే కదా నువ్వు చిరకాలం తపస్సు చేశావు. నీ కోసమే కదా శంఖచూడుడు తపస్సు చేసింది. అతడి తపస్సుకి ఫలితంగా నువ్వు లభించావు. నీతో ఇంతకాలము ఆనందాలు అనుభవించాడు. మరి నీ తపస్సుకి ఫలితం మాట ఏమిటి? నేను దక్కాలి కదా నీకు. అందుకే వచ్చాను. నీ తపస్సులు పండించాను. ఈ శరీరం విడిచిపెట్టి ఇక దివ్యదేహం ధరించు. గోలోకానికి వచ్చి రమా సదృశవై నాతో విహరించు. ఇప్పటి నీ శరీరం నదీ రూపాన్ని పొందుతుంది. గండకీ నామంతో విఖ్యాతి వహిస్తుంది. శాశ్వతమై పుణ్యప్రదగా కీర్తి గడిస్తుంది. నీ సుదీర్ఘము మనోహరము అయిన కేశపాసం పావన వృక్ష రూపాన్ని ధరిస్తుంది. తులసిగా ప్రఖ్యాతమవుతుంది. దాని పువ్వులు ఆకులు ముల్లోకాలలోనూ పూజా ద్రవ్యాలవుతాయి. అదే ప్రధాన తరువవుతుంది. సకల పుణ్యస్థానాలలోనూ నదీనద తీరాలలోనూ విస్తరించి పరమ పావనమూర్తిగా మన్నలను పొందుతుంది. తీర్థాధిష్టానంగా పరిగణ పొందుతుంది. నువ్వున్న చోట సకల దేవతలు ఉంటారు. తులసి పత్రం కోసం నేను కూడా ఆశగా ఎదురుచూస్తూ ఉంటాను. తులసి తీర్థంతో స్నానం చేసినవాడు సకల తీర్థాలలోనూ స్నానం చేసినట్టే, సర్వయజ్ఞాలు నిర్వర్తించినట్టే. నాకు 1000 అమృత భాండాలు నైవేద్యం పెడితే కలగని తృప్తి ఒక తులసి పత్రం సమర్పిస్తే కలుగుతుంది. కార్తీక మాసంలో నాకు తులసి పత్రం సమర్పిస్తే 1000 గోవులను దానం చేసిన ఫలం దక్కుతుంది. ప్రాణావసాన సమయంలో తులసి తీర్థం పుచ్చుకున్నవాడు సర్వపాప విముక్తుడై విష్ణులోకంలో విరాజిల్లుతాడు. భక్తితో రోజు తులసి తీర్థం సేవించే వారికి 1,00,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుంది. తులసిని చేతిలో పట్టుకొని గాని శరీరం మీద ధరించి గాని మరణించిన వాడు వైకుంఠానికి వెళ్తాడు. తులసి కాష్టంతో చేసిన పూసల పేరును అలంకరించుకుంటే అశ్వమేధ ఫలం అడుగడుగునా లభిస్తుంది. తులసి సాక్షిగా మిథ్యాసపదాలు చేసేవాడు కుంభీపాక నరకానికి పోతాడు. మరణ సమయంలో తులసీ తీర్థం ఒక్క బిందువు దక్కితే అతడికి దివ్యరత్న విమానం లభిస్తుంది. వైకుంఠానికి చేరుస్తుంది. పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, సంక్రాంతి రోజుల్లోనూ తైలాభ్యంగ స్నానం చేసిన వాడు సంధ్య, మధ్యాహ్న, రాత్రి వేళల్లోనూ మైల రోజుల్లోనూ రాత్రి కట్టుకున్న బట్టలతోనూ తులసీ దళాలను తుంపితే శ్రీహరి శిరస్సును తుంచినంతటి మహాపాపం. తులసి దళం 3 రాత్రుల దాకా పవిత్రమే. నిద్ర చేసిన దళం మరింత మంచిది. వ్రతాలలోనూ దాన ధర్మాలలోనూ విగ్రహ ప్రతిష్టలలోనూ సురార్చనలోనూ దీని వినియోగం శ్రేయోదాయకం. నేల మీద పడినా నీళ్ళల్లో పడినా తులసి దళానికి అపవిత్రత లేదు. క్షాళన చేసి పూజలకు ఉపయోగించవచ్చు. పూజ చేస్తుండగా చేయజారి నేల మీద పడితే నారాయణార్పణం అంటే సరిపోతుంది. తులసి, ఈనాటి నుంచి నువ్వు వృక్షాధిష్టాన దేవతవు. గోలోకంలో నిరామయంగా నిరంతరాయంగా నాతో క్రీడించు. గండకీ నదిగా సకల నదాధిష్టాన దేవతవై మన్నులను పొందు. నా అంశావతారమైన సముద్రుడితో ఆనందించు. నువ్వు స్వయంగా మహాసాధ్వివై వైకుంఠంలో నా సన్నిధిలో నివసించు.